హిట్ అవుతుందంట వారా సినిమా నా డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. రెజినా గారు నాకు ఇదేం నచ్చలేదు, ఇదేం బాగలేదు. ఏమైంది మాస్టర్? పండగ పూట దేవత కోసం రమ్మంటే మీరే దేవతలా వస్తే నాకు విజయదశమికి భజన ఉందని చెప్పారు, విజయపిన్ని భజన ఉందని చెప్పారు. కానీ ఏ మాటకు ఆ మాట. సెట్ రెజినాగా ఉందా? మీ అందరు కూడా రెజినాగా ఉన్నారు. స్పెషల్లీ నేనైతే మరీ రెజినాగా ఉన్నాను. రెజినాగా ఉండడం ఏంటి మాస్టర్? అందానికి ఇంకో పేరే రెజినా కదా. సరే, ఎలాగూ ఇంత అందంగా ఉంది కాబట్టి రెజినా సెట్ లో ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ వాళ్ళని చూసి నీకు తూ అనాలన్నా చీ అనాలన్నా ఎక్కువ రియాక్ట్ అవ్వకు, జస్ట్ నవ్వుతూ భుజం తట్టు చాలు. పండు మేడం, మై ఫేవరెట్ కంటెస్టెంట్ కదా, నీకోసం ఒక పండు తెచ్చాను. మేడం థ్యాంక్ యూ. ఛాన్స్ కొట్టావరా? వావ్, బాగుందా? బాగుంది. అవునా? ఎలా? ఇందాక ఒక కుక్కకి ఇచ్చాను, తిన్న కూడా నాకేసి వెళ్ళిపోయింది కదా. నేను చూడటానికి ఆ చందమామలా అంత అందంగా ఉన్నానంట. నువ్వు చందమామ అయితే మరి రెజినా గారు ఏంటి? నేను చందమామ అంటే రెజినా గారు చుక్క, నా అక్క. మ్యాటర్ ఏంటంటే దసరా రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాం. మనందరికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని అమ్మవారిని కోరుకుందాం. ఆ కోరికలు తీర్తయ్యో లేదో ఇవాళ క్లారిటీ తెచ్చేసుకుందాం మనం. ఓకే, అక్కడ ఒక బిందు ఉంది, ఒక బిందు తీసుకొచ్చాం. ఏంటి బిందెలో ఉంగరం వేసి నేను రెజినా తీయాలి అంతేగా? ఇప్పుడు మనం ఏం లేదు, కోరిక కోరుకుని అందులో వేద్దాం. బిందెలో ఎవరు బంత్ అయితే పడుతుందో ఈ బాల్, వాళ్ళ కోరిక తీరుతుంది అని చెప్పి మనకి సూచన వచ్చినట్టు అమ్మవారిని. అయితే ఫస్ట్ కోరిక నేనే కోరుకుంటాను. ఓకే, ఒకటే ఒక కోరిక నాది. ఏంటంటే అమ్మా, ఈసారైనా మా పండుగాడు కప్పు కొడతాడా లేదా? నేను గెలవాలని ఉంటే నిజంగా దేవుని మొక్కునేయు పడుతుంది. జెన్యూన్ గా వేస్తాను. అమ్మా, ఈసాల కప్పు నందే మా పండుగాడికి. ఇప్పుడు గుర్తొచ్చిందంట, ఇందాక యాపిల్ పండు ఇచ్చింది ఇలా ఉన్నప్పుడే. కోరుకున్నా ట్రై చేస్తా. సింధు ఈ సాల కప్పు నమదే. అరే ఇదిగో రాజు, కోరుకోండి. అంటే పడిన పడకపోయినా ఎలాగైనా పడాలని కోరుకుంటున్నాను. ఓహో, పండు, కోరిక అంత బలంగా ఉండాలి, చూసావా? అంత బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఎవడేమనుకున్నా, ఎవడు ఫైనల్స్ కి వచ్చినా నేను మాత్రం కప్పు కొడతాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది ఒకసారైనా పడినది. ఈ సాల కప్పు నమ్మదే. అండ్ ఇప్పుడు కప్పు ప్రెజెంటేషన్. ఈ కప్పు రేపు పొద్దున టైటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈసాల కప్పు కాఫీ కప్పు.
హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు T20. ఇది సార్ మా బ్రాండ్. T20 లో ఈ వారం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము దసరా స్పెషల్. మా D&D టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. So let's begin T20 లో దసరా స్పెషల్ రౌండ్ నెంబర్ 1. సో రౌండ్ నెంబర్ 1 ని బిగిన్ చేయడానికి ఐ రిక్వెస్ట్ రాజనందిని ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాజనందిని, నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు? జతిన్ మాస్టర్ అనుకుంటున్నాను. సో రౌండ్ నెంబర్ 1 రాజనందిని వర్సెస్ జతిన్. సో జతిన్, నువ్వు స్టార్ట్ చేస్తావా, రాజనందిని స్టార్ట్ చేయమంటావా? మీరే స్టార్ట్ చేయండి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజనందిని. ఎంట్రీ ఎదిరింది కదా, నాకు కూడా నచ్చింది. నందిని చూసించాలు, ఇంకా స్టార్ట్ చేద్దామా? సిన్ని 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 చెంప మీద ముద్దులతో తుంది, ఎత్తుకెళ్తా పథకమే పన్ని, ఎత్తుకెళ్తా పథకమే పన్ని. ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. సిన్ని 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 బన్ని 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 బన్ని, నిన్ను చూస్తే జారుతుంది చున్ని. సిన్ని 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 చెంప మీద ముద్దులతో తుంది. Hey! ఇడులోన దాగుంది గుడు కుఠాని, పట్టులోన దొరికింది పల్లి బఠాని. ఏమంటి గంట కొట్టాక గుంపుల్లో జారి, అరిగంట నువ్వు కట్టాక జంబో జలాగే. వదిలిపెట్టను దాన్ని అందాన్ని, విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని. వద్దొద్దు గుర్తొస్తే పాత కానీ, సీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే. వినరా బన్నీ, ఏంటే సిన్ని బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే జారుతుంది చున్ని. అన్ని కాదు అందుకొర కొన్ని, అన్ని కాదు అందుకొర కొన్ని. అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. డీజే కొట్టు డీజే అడా ఏయ్. నిన్ను చూస్తే జారుతుంది చున్ని. అన్ని కాదు అందుకొర
మనం పూజతో పండగని చక్కగా ప్రారంభించాం. ఆ పండగని మాత్రం ఈ పాటతో ఒక సెలబ్రేషన్ కింద మార్చేశారు. లవ్లీ. విజయపిని మాస్టర్ అండ్ రెజినా గారు, మీకు ఎలా అనిపించింది? I'll begin with you, మాస్టర్. లాస్ట్ ఎపిసోడ్ నేను కొన్ని కరెక్షన్స్ చెప్పాను, అవి ఎట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. ఆ కరెక్షన్స్ అవి ఇవి అన్ని పక్కన పెడితే ఈ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఈ స్టైల్ మీరు చేయడం, స్టార్ట్ టు ఎండ్ వరకు అంత ఎనర్జీతో సస్టైన్ చేయడం అన్నది కష్టం. సో చాలా చాలా బాగా చేశారు. నో కమింగ్ టు ద కొరియోగ్రాఫర్ శశి మాస్టర్, ఎలా చేయిస్తారు వీళ్ళతో మీరు? అసలు నిజంగా గ్రేట్. నాకు ఒక ముగ్గురు మాత్రం నేను స్టేజ్ మీద పిలుస్తాను. ఒక చిన్న పాప ఫ్రంట్ తెనం, అండ్ ఈవెన్ జూనియర్ బన్నీ. ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. మై క్యూటీ రాజనందిని, ఎంట్రీ నుంచే వెన్ ఐ సా యువర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ తో యు ఆర్ హ్యావింగ్ అమేజింగ్ టైం. జూనియర్ మనీ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సమయ నౌ ఎనర్జీ బాయ్. చెప్పు ఎనర్జీ చెప్పు. మీరందరూ యు ఆర్ ప్రాపర్ ఎనర్జీ టుడే. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం వాచింగ్ ఇట్. అందుకే నా హార్ట్ మీకు కూడా. గాంధీజీ చూసాను, నేతాజీ చూసాను, మోదీజీ చూసాను, ఈ ఎనర్జీని ఎక్కడ చూడలే. స్టేజ్ షేక్ అయిపోయింది మావా. వరదా వరదా ఆపు వరదా. దాన్ని అదే ఆపుకోవాలి, మనం ఆపలేం. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే పిల్లలు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. All right, I request ma Sangeeta, I mean ma Bhumika and Deepika onto the stage, please. Bhumika, sir. నీకు విజయ్ బిన్ని మాస్టర్ అంటే ఎంత ఇష్టమో చెప్పు. అది ఫేస్ చూడండి ఎలా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? మామూలుగానే చూస్తున్నారే. ఒక్కసారి నా కళ్ళతో చూడు నందు. దిగ్గొస్తుంది మాస్టర్ కి. నీకు విజయ్ బిన్ని మాస్టర్ అంటే ఎంత ఇష్టం? ఆకాశంలో ఉన్న చుక్కలు ఎన్ని ఉన్నాయో అది కౌంట్ చేసుకొని నాకు చెప్పండి, ఆ లెక్కలు నేను చెప్తాను ఎంత ఇష్టం అని. మీ గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్తారు మీరు తెలుగు స్టేట్ లో పుట్టారని, కానీ నేను చెప్తాను మీరు తెలుగు స్టేట్ లో పుట్టలేదు, KGF లో పుట్టారు. ఎందుకంటే మీరు బంగారం. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆవిడ వెళ్ళి కూర్చున్నాక నన్ను పిలవయ్యా. సో రెజినా గారు, వీళ్ళిద్దరు విజయ్ బిన్ని మాస్టర్ ని వాళ్ళ టాలెంట్ తో ఇంప్రెస్ చేస్తారు. ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు అని మీరు అనుకుంటారో, మీరు జడ్జ్ చేస్తారో, వాళ్ళ హార్ట్ విజయ్ బిన్ని మాస్టర్ తీసుకుంటారు. ఓకేనా? డన్. మాస్టర్ మీలాంటి ఒక మాస్టర్ మాత్రం ఉండి ఉంటే ఈ పార్టీకి నేను ఎడ్యుకేషన్ లో టాపర్ లో ఉండేదాన్ని. మాస్టర్ సైన్స్ లో ఆక్సిజన్ ని O2 అంటారు. ఈ లోపల ఉన్నది O2 మాత్రం కాదు, ఈ హార్ట్ ని కూడా నేను మీకు ఇస్తాను. O2 ఉండదురా, ఉఫ్ఫని బయటకు వస్తే అది కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళింది. అదే చెప్పాను కదా మాస్టర్, నేను స్కూల్ కాలేజ్ కి వెళ్ళలేదు, మీలాంటి మాస్టర్ లేదు అని. భూమిక, ఇప్పుడు వరకు మాస్టర్ ఎప్పుడు లంచ్ వెళ్తారు, ఎప్పుడు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అన్ని అక్కడి నుంచి చూసుకుంటున్నాను. మాస్టర్ ఫుడ్ తిన్నారా అప్పుడు చెప్తే, మాస్టర్ మీరు ఇప్పుడు అడిగావు కదా చాలు ఆల్రెడీ అయిపోయింది ఫుడ్ అంతా కూడా డైలాగ్ చెప్పారు నాకు. అంటే ఈవిడ అడిగారట మాస్టర్ ఫుడ్ తిన్నారా అని. ఆ సూపర్ 6 లో కూర్చుని మాస్టర్ తిన్నారా అంటే ఈయన ఇక్కడి నుంచి నువ్వు ఇప్పుడు మాటలతో అడిగావు తిన్నారా అని, కానీ ఇక్కడ మాటలు అవసరం లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఆయన కంటి చూపులతో చాలా మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, స్ట్రైట్ గా చూశాను. మీరు ఏం చెప్తున్నారో దీపిక చెప్పేస్తుంది బయటికి.
ఏంట్రా ఏదో మాస్టర్ మాట్లాడుతున్నారు? ఇప్పుడే చెప్పారు ఏమని? నువ్వు అన్ని బయటకు చెప్పకు, అందరూ ఉన్నారు కదా, కొంచెం కామ్ గా ఉండు, తర్వాత మాట్లాడతాం. మళ్ళీ ఇది ఒక కొత్త ట్రాక్ తీసుకొస్తారు. మా కళ్ళజోడు పెట్టేశాడు మాస్టర్. ఆయన కూడా ఒకరినే చూస్తే డౌట్ వస్తుందని కళ్ళజోడు పెట్టుకుని ఇద్దరినే చూస్తున్నాడు. రెజీనా గారు డిసైడ్ చేయాల్సినటువంటి టైం. రెజీనా గారు. దీపిక భూమిక ఇప్పటికైనా అర్థమైందా? ఈ చీటింగ్లు అవి భరించలేక నా దగ్గరకు వచ్చేసింది. నేనున్నా అలాగేం లేదు. రౌండ్ నెంబర్ 1 లో టాప్ 6 నుంచి తన పర్ఫార్మెన్స్ తో జతన్ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఎవరి కోసం అన్నా రోజు పట్టుకొని కూర్చున్నావు? ఇంకెవరికరా, నా ప్రాణమైన రెజీనా కోసం. అబ్బో, ఎందుకన్నా తనంటే నీకు అంత ఇష్టం? రెజీనా అంటే ఎంత ఇష్టమో ఈ రోజుకు తెలుసురా. అన్నా నువ్వు ట్రై చేస్తూనే ఉండన్నా, అస్సలు ఆపొద్దు. ఖచ్చితంగా రజనా నీ సొంతం అవుతుంది. అయ్యో ఇదంతా కలల్లో అన్న. రెజినా ఎప్పటికీ నీ సొంతం అవ్వదు. రే, రెజినా అంటే అన్నకి ఎంత ఇష్టమో తెలుసా? తను ఒక్క నిమిషం కనపడలేదంటే కనిపించే వరకు పిచ్చోడిలా అందరినీ అడుగుతూనే ఉంటాడు. హే ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని చిట్టవే ఓ చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసే నీ చెక్కిలి, ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే. కాదురా, రెజినా అన్నని ఇష్టపడాలంటే ఏదైనా టాలెంట్ ఉండాలిగా. రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా మా అన్న డాన్స్ చూసావా? ఇదంతా సరే గాని ఆమె ఇష్టపడాలంటే ఇంకా వేరే క్వాలిటీస్ ఏమో ఉండాలి కదా. మా అన్నకి ఏం తక్కువరా, హీరోలా ఉంటాడు. ఏంటి ఆ పొట్ట పెట్టుకున్నా? మనసు అంత నీ రూపం, నా ప్రాణం అంత నీ కోసం, నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే బాబా. నీ జాడ తెలిసిన నిమిషం, ఆ అంతులేని సంతోషం, ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం. అడుగు అడుగునా నువ్వే నువ్వే, నన్ను తాకినే నీ చిరునవ్వే, కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే. ప్రేమ పాటకు పల్లవి నువ్వే, గుండె చప్పుడికి తాళం నువ్వే, ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే. హే ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని. రెజీనాకి రోజుచ్చి ప్రపోజ్ చేస్తే పడుతుందో లేదో. లవ్ మీ
లవ్ మీ నాట్, లవ్ మీ, లవ్ మీ నాట్. కాదన్నా, రజినాకి ప్రపోజ్ చేయడానికని నన్ను పెట్టుకుని నువ్వే మొత్తం పీకేసి ఫస్ట్ నైట్ చేసుకుంటావా, లేదా మిగిలిన కట్టిని? రెజీనా గారు, మీకు ఎలా అనిపించింది? మీతోనే మొదలు పెడతాం ఈ పర్ఫార్మెన్స్ గురించి. ఈ కాన్సెప్ట్ ఎవరిది? రెజీనా, ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూడకూడదు. ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తుంది, మనం కోఆపరేట్ చేయాలి. I really like the concept flowers and stem తో and then end లో she loves me not చెప్పేటప్పుడు when you're dying అవన్నీ నాకు చాలా నచ్చింది. Very very nicely done Jatin. థాంక్యూ రెజీనా గారు. విజయబిని మాస్టర్, మంచి కాన్సెప్ట్. ఫ్లిప్స్ బాగున్నాయి, బట్ ల్యాండింగ్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. సో దాని వల్ల ఓకేష్ గా అనిపించింది. ఓవరాల్ గా డీసెంట్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ గోయింగ్. థాంక్యూ విజయబిని మాస్టర్. థాంక్యూ రెజీనా గారు. ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. Now it's time for voting. I request Jatin and Rajanandani onto the stage, please. So judges, it's time for voting. Regina garu, meeto modal pedtanu. Me vote evariki? Rajanandani. Thank you Regina garu. Vijayabini master. My vote goes to రాజనందిని. అండ్ సూపర్ 6 లో ఈ పర్ఫార్మెన్స్ కి ఓట్ వేసేటువంటి ఛాన్స్ మణికంఠ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? రాజనందిని గారికి నేను ఓటేస్తాను. 3 out of 3, రౌండ్ 1 విన్నర్ రాజనందిని. కంగ్రాట్స్. సూపర్ రా, కంగ్రాచులేషన్స్. దసరా స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. So round number 2 ni start cheyadaniki I request Sushmita on stage please. Sushmita, top 6 ki velladaniki opportunity evarni select chesukuntunnao challenge? Abhi master ni select chesukuntunna. So round number 2 Sushmita versus Abhi. ఏదైనా నా దగ్గర వరకు రానంత వరకే, వస్తే గనక. సో అభి, ఈ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, సుష్మిత అని చేయమంటావా? నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి కాలర్ ఎగరేయడానికి అభి రెడీగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. అరే, ఇదేంటో తెలుసారా? తెలుసు, గొడుగు. ఇది నార్మల్ గొడుగు కాదురా, నా రెజీనా యూజ్ చేసే గొడుగు. నా రెజీనాని ఎండలో వానలో ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన అందానికి ఏమీ డ్యామేజ్ కాకుండా చూసుకునే చాలా స్పెషల్ గొడుగురా. ఆవిడతో ఎలాగో డాన్స్ చేయలేము, కనీసం ఆవిడ గొడుగుతోనే డాన్స్ చేద్దారా. గొడుగుతో డాన్స్ ఏంటన్నా? అరే ప్లీజ్ రా నా కోసం ప్లీజ్ రా, చేద్దాం రండి రా. సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి.
రెజినా గారు, నా లాస్ట్ పర్ఫార్మెన్స్కి మీరు నాకు హార్ట్ ఇచ్చారు, బట్ నేను నా హార్ట్ మీకు ఎప్పుడో ఇచ్చేసాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి ఇక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి ఈలో మనం చాలా డెడికేషన్స్ చూసాం, బట్ దిస్ డెఫినెట్లీ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ డెడికేషన్స్ అని చెప్పాలి. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అభి. రెజినా గారు, ఎలా అనిపించింది మీకు ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్? నా కోసం చేశారు మీరు అంటే ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ. ఆనెస్ట్లీ అభి, నేను ఆల్రెడీ చెప్పాను కదా లవర్ బాయ్ అని, మీరు ఇవాళ ఇంకా ప్రూవ్ చేశారు. ఐఎమ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక గొడుగుతో ఏం చేయొచ్చు అన్నీ చేశారు మీరు. లెఫ్ట్ నథింగ్ టు ఇమాజినేషన్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. నాకు మాటలు లేవు. అండ్ గొడుగుతో ఏంటి, నేనే వచ్చి డాన్స్ చేస్తాను. సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి డాన్స్ మాత్రమే కాదు, నా హార్ట్ కూడా మీకే. My heart is beating adola elusukoba abi yenani waiting anela tarumutondi mavi థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. రెజినా గారు, నాకు తెలిసి మీరు ఇంత ప్రేమ చూపిస్తే ఇంకా చెన్నైకి వెళ్ళరు, ఇక్కడే ఉండిపోతారు అనుకున్నా. దీపిక వేండా 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 చంద్రముఖి వేండా. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయపిని మాస్టర్, ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. స్టార్టింగ్ ప్రతి టైమింగ్ అంబ్రెల్లాస్ ఓపెన్ అవ్వడం, పాప్ అవుట్ అవ్వడం చాలా చాలా బాగుంది. అండ్ ముగ్గురు బాయ్స్ ఉన్నప్పుడు అంబ్రెల్లా అక్కడ లాక్ అయిపోయి ఉన్నప్పుడు మీరు రౌండ్ చేశారు చూసావా, అది బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్.
నాకు చాలా చాలా బాగా అనిపించింది ఫ్లూట్. బాయ్స్ అద్దరు కొట్టారు బాయ్స్. నాకు బాగా నచ్చితే నేను ఎప్పుడు చెప్పేలాగే ఫర్ అస్ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. బాయ్స్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సార్. అండ్ ప్రదీప్ అని మా తమ్ముడు, వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు కాన్సెప్ట్ కి కానీ. అభిగాడ్ టిల్ డేట్ వాడికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో, మామూలు పర్ఫార్మెన్స్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్, లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ ఆది అండ్ దీపిక. అండ్ ఆడియన్స్ చూశారు కదా, బుధవారం రోజు జరిగినటువంటి పండగ, కానీ ఇంకా జరుపుకోవాల్సినటువంటి పండగ మిగిలి ఉంది. ఆ పండగని మన మరికొద్ది మంది కంటెస్టెంట్స్ తో పర్ఫార్మెన్సెస్ తో రేపు రాత్రి తిరిగి జరుపుకుందాం. అప్పటి వరకు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. రేపు 9:30 గంటలకి నేను, మా జడ్జిలు, మా కంటెస్టెంట్స్ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు. శుభరాత్రి. గుడ్ నైట్.